ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ మీద చంద్రబాబు దృష్టి ఉంది, కానీ అడుగులేయలేకపోతున్నారు. ఆలోచన ఉంది, కానీ ఆచరణలో చూపించలేకపోతున్నారు. ఇందుకు అనేక అడ్డంకులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందులో ప్రధానమైనది కొణిదెల నాగబాబు సీటు. కొణిదెల నాగబాబుకి ఎమ్మెల్సీ హోదా కట్టబెట్టి ఆ తర్వాత మంత్రివర్గంలో తీసుకుంటాం అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దానికి ముందే నేరుగా చంద్రబాబు నాయుడు లెటర్ హెడ్ మీద హామీ ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ చెప్పున్నారు. అలాంటి తరుణంలో నాగబాబుకి మంత్రివర్గంలో అవకాశం కల్పించడం ఇరువురి నేతల బాధ్యతగా ఇప్పుడు కనిపిస్తోంది. కానీ అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఇరువురిలోనూ ఇప్పుడు అనేక అనుమానాలు ఎదురవుతున్నట్టుగా స్పష్టమవుతుంది. అందుకే నాగబాబు వ్యవహారం తేలకపోవడం వల్లే మంత్రివర్గ విస్తరణ కూడా జాప్యం జరుగుతోంది అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. నాగబాబుకి మంత్రివర్గంలో అవకాశం ఇస్తే కాపుల సంఖ్య పెరుగుతుంది, జనసేనకు మరొక అదనపు బెర్త్ అవుతోంది. ఈ కారణంగానే చంద్రబాబు సంశయిస్తున్నారంటే కాసింత అర్థం చేసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ కూడా నాగబాబుకి మంత్రివర్గంలో అవకాశం కల్పించడం మీద అభ్యంతరాలు ఉన్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఒకే కుటుంబంలో అన్నదమ్ములిద్దరూ చెరొక మంత్రి పదవిని పంచేసుకుంటే జనసేన పార్టీలోని చాలామంది సీనియర్లు తీవ్రంగా కినుక వహించే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే జనసేన నేతల్లో అధిష్టానం తీరు మీద అసంతృప్తి ప్రబలుతోంది. అది నేరుగా నాగబాబు నిర్వహిస్తున్న పార్టీ సమావేశాల వేదికగానే బలపడుతోంది. అనేక మంది నాగబాబు జనసేన పార్టీ అధిష్టానం తీరుని బహిరంగంగానే తప్పుపడుతున్నారు. ఇలాంటి తరుణంలో మంత్రివర్గ విస్తరణ పేరుతో తన సోదరుడికే మరొక అవకాశం కల్పిస్తే అది క్యాడర్లో తప్పుడు సంకేతాలు పంపిస్తుందన్న అనుమానం పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంది. దీనికి తోడుగా ఇప్పుడు నాగబాబుకి మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తే తన సొంత కుటుంబంలోనే రెండవ ప్రోటోకాల్ ఉన్నటువంటి నాయకుడు వస్తే మళ్ళీ పోటీ ఏర్పడుతుందేమో అనే అంచనా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎదురవుతుంది. ఇలాంటి కారణాలతో పవన్ కళ్యాణ్ కూడా నాగబాబుకి క్యాబినెట్ మినిస్టర్గా క్లియరెన్స్ ఇవ్వడానికి జాప్యం చేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ కారణంగానే నాగబాబు మంత్రివర్గ వ్యవహారం తేలడం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ క్లియరెన్స్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు నేరుగా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం కనిపించట్లేదు. అదే సమయంలో నాగబాబుకి హామీ ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోకుండా మంత్రివర్గ విస్తరణ చేసిన ఇప్పటికే ఖాళీగా ఉన్నటువంటి ఏకైక సీట్లో ఆయనకి ఛాన్స్ ఇచ్చిన అది అనేక రకాల సమస్యలకి కారణమవుతుంది. అట్టని నాగబాబుని పక్కన పెట్టి మరొకళ్ళని తీసుకున్న ఇది జనసేనకు తప్పుడు సంకేతం పంపించినట్టు అవుతుంది. జనసేన నాయకులకి హామీ ఇచ్చి జనసేనకి ఇచ్చినటువంటి హామీని పక్కన పెట్టి మరొకరితో తన పార్టీకి చెందినటువంటి నేతలతో ఆ సీటు భర్తీ చేశారు అనేటువంటి ఇండికేషన్ ముఖ్యంగా జన సైనికులకు చేరితే అనేక రకాల సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వంలో కూటమిగా కలిసి సాగుతున్నప్పటికీ జనసేన శ్రేణులకి అన్యాయం జరుగుతుంది, జనసేన నేతలకి తగిన ప్రాధాన్యత దక్కడం లేదు అనే అభిప్రాయం బలంగా ఉంది. అలాంటి తరుణంలో రాతపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన తర్వాత నాగబాబు బెర్త్ కన్ఫర్మ్ కాకపోతే నాగబాబును పక్కన పెట్టి ఆయన్ని వెయిటింగ్ లిస్టులోనే కొనసాగించి మరొకరికి ఆ సీటు కన్ఫర్మ్ చేస్తే అది అనేక రకాల సమస్యలకి పలు రకాల ఇబ్బందులకి కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఆందోళనలతోనే అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు కూడా నాగబాబు విషయంలో 2 అడుగులు ముందుకి 3 అడుగులు వెనక్కి అన్నట్టు చందంగా సాగుతూ ఈ విషయాన్ని తేల్చడానికి ఆలస్యం చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ కారణంగానే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేసేదానికోసం చంద్రబాబు పలు విధాలా సంశయిస్తున్నట్టు అర్థమవుతుంది. దీని కారణంగా మొత్తం రాష్ట్రంలో మంత్రివర్గ స్థానం మీద ఆశలు పెట్టుకున్నటువంటి అనేక మంది ఆశల మీద నీళ్లు జల్లే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తేటతెల్లమవుతోంది.